హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. నేనైతే ఇప్పుడు ఎక్కడున్నానా అనుకుంటున్నారా? ఇదైతే రామనారాయణం అండి. విజయనగరంలో రామనారాయణ టెంపుల్ అంటే తెలియని వారు ఎవ్వరూ ఉండరు. మేమైతే ఇప్పుడు ఎందుకు వచ్చాము రామనారాయణ టెంపుల్కి అంటే, ప్రతి ఉగాదికి మేము రామనారాయణ టెంపుల్కి అయితే వస్తామండి. రాముల వారి చరిత్ర అంతా మేము చూస్తాము. అలాగే హనుమంతుల వారి లేజర్ షో కూడా చూస్తాము. ఇప్పుడైతే నేను మా పాప ప్రోగ్రామ్ ఉందండి, ఈరోజు భరతనాట్యం ప్రోగ్రాము, అందుకనే మేమైతే వచ్చాము. తప్పకుండా వాచ్ చేయండి ఫ్రెండ్స్. లోపల కూడా చూపిస్తాను, ఓకేనా ఫ్రెండ్స్? మొత్తం సాంగ్ అయితే నేను పెట్టలేనండి, ఎందుకంటే కాపీరైట్ పడిపోతుంది. ఇది ఎక్కడ ప్రోగ్రాము అని అంటే, మనం రామనారాయణ టెంపుల్ మధ్యలో ఒక పెద్ద హనుమంతుల వారి విగ్రహం అయితే ఉంటుందండి. అక్కడే ప్రతిసారి విగ్రహం దగ్గరే ఇలా ప్రోగ్రామ్స్ అయితే ఈవినింగ్ 5కి అయితే ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయిందండి. 7 కల్లా మళ్ళీ ప్రోగ్రామ్ క్లోజ్ చేసేయాలి, ఎందుకంటే హనుమాన్ చాలీసా లేజర్ షో అయితే జరుగుతుందండి, అందుకని. ఇప్పుడైతే లేజర్ షో జరుగుతుంది, తప్పకుండా వాచ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనము ఎప్పుడు కూడా హనుమాన్ చాలీసా ఇవన్నీ రేర్గా ఎవరో కొంతమంది మాత్రమే చదువుతారు, అందరికీ రాదు కదండి. అలాగే ఇక్కడికి వచ్చి మాత్రం హనుమంతుల వారి మొత్తం జీవిత చరిత్ర అంతా ఉంటుందండి. నాకైతే చాలా ఇష్టం, ప్రతిసారి వచ్చి చూస్తూ ఉంటాము, నాకైతే బాగా నచ్చుతుందండి. అందుకనే నేనైతే మొత్తం అంతా వీడియో తీయలేదు, ఎంతో కొంత తీసానండి, అదంతా పెట్టాను. కాకపోతే నేను వాయిస్ ఓవర్ ఇస్తూనే ఉంటాను, మీరు చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఔరదేవతా చిత్తనధరై హనుమత సేయి సర్వ సుఖకరై సంకట కటై మిటై సబ పీరా జో సుమిరై హనుమత బలవీరా. లేజర్ షో మనం వీడియోలో కంటే అక్కడికి వెళ్ళి చూస్తేనే చాలా బాగా ఉంటుందండి. హనుమంతుల వారి గురించి చాలా బాగా చెప్తారు. ఇప్పుడైతే ఈ విగ్రహాలు ఇవన్నీ చూపిస్తున్నాను కదండి, ఇదంతా మొత్తం రాముల వారి జీవిత చరిత్ర అంతా ఉంటుందండి. సీతమ్మ తల్లి ఎన్ని బాధలు పడింది, ఇవన్నీ కూడా చాలా చక్కగా మనకి బొమ్మల రూపంలో, అలాగే అక్షరాలు కూడా మనకి ఉంటాయి. తప్పకుండా ఫస్ట్ సాంగ్ అయిపోయాక ఇలా లోపలికైతే వస్తామండి. రాముల వారు జీవిత చరిత్ర అంతా ఉంటుందండి బొమ్మల రూపంలో. అలాగే మనకి లాంగ్వేజ్ అర్థం కాకపోయినా, బొమ్మలు అర్థం కాకపోయినా 2 రకాలుగా తెలుగు అండ్ ఇంగ్లీష్లో కూడా చాలా చక్కగా రాసి పెడతారండి. అక్కడ రాముల వారి జీవిత చరిత్ర అంతా ఉంటుంది. మేమైతే ప్రతి ఉగాదికి వస్తామండి, చాలా బాగుంటుంది. లైట్ సెట్టింగ్స్ కానీ, ఇలా ప్రోగ్రామ్స్ కానీ అన్నీ మంచిగా జరుగుతాయి. ఇక్కడైతే టికెట్ కూడా ఉంటుంది. కాకపోతే ఈరోజు మా పాప ప్రోగ్రామ్ ఇస్తుంది కదా అనేసి మమ్మల్ని అయితే లోపలికి పంపించేశారు. ఇప్పుడైతే ఇది సెకండ్ సాంగ్ అండి. సెకండ్ సాంగ్ చాలా చక్కగా వేశారు, చాలా చిన్న చిన్న పిల్లలు వచ్చారండి, చాలా మంచిగా వేశారు, అందరూ కూడా చక్కగా చేశారండి. ప్రోగ్రామ్ అయితే మాత్రం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. 7 o'clockకి లేజర్ షో అయితే జరిగింది, అది కూడా చాలా బాగుందండి. మేమైతే మాత్రం ఫుల్గా రాముల వారి జీవిత చరిత్ర అంతా చదువుకుని ఫుల్గా ఎంజాయ్ చేశాము. మీరు కూడా రండి. ఇలా లైటింగ్ వేసినప్పుడు గుడి అయితే మాత్రం చాలా బాగుంటుందండి. మనము డ్రోన్ పైనుంచి చూస్తే ఫొటోస్ ఎలా వస్తాయంటే, రామ బాణం ఉంటుంది కదండి, ఆ ఆకారంలో ఉంటుంది, మిడిల్లో హనుమంతుల వారు, చాలా బాగుంటుందండి. తప్పక చూడండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.